రండి సార్, మీరే. అందరికీ నమస్కారం. స్పీకర్ ఎంపిక చేసుకున్న పాట బలిజేపల్లి వారి రచన, సంగీతం సుశల దక్షిణామూర్తి గారు, గానం ఘంటసాల మాస్టారు, హరిశ్చంద్రని సినిమా నుంచి మాయామే జగంబే. ఎంత ఆశ్చర్యం! మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహంబునన్నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణం బుండునందాక ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడిందున్ కట్టెలంగాలుచో ఆయిల్లాలును రాదు పుత్రుడును తోడైరాడు తప్పింపగన్ మాయామేయ జగంబే. ధన్యవాదాలు. నిజంగా హృదయాన్ని కదిలించావమ్మా. మధ్యలో ఎక్స్ప్రెషన్ ఇచ్చా అనేది ఒకటి సూపర్ అసలు నిజంగా. ధన్యవాదాలు. పద్యం ఏ సందర్భంలో వస్తుందో తెలుసా? భార్య భర్త చచ్చిపోతే వీళ్ళు చాలా డబ్బులు ఉన్న వాళ్ళే, కానీ అక్కడ అదే కాల్చే దాని మీద పడుకోబెట్టేసి వీళ్ళు పాడిపోతారు ఇద్దరు. అప్పుడు ఇదే కదా నిజమైన మాయ అని అనుకుంటూ ఈ పద్యం పాడతాడు. ఎవరు పాడతారు అనుకుంటూ? హరిశ్చంద్రుడు. ఎందుకు హరిశ్చంద్రుడు పాపం కాటి కాపరి కావాల్సిన పని అవసరం ఏమొచ్చింది? అంత మహారాజు ఎందుకని అట్ట అయిపోయాడు? ధర్మం దగ్గర నరిస్తే అలాంటి కష్టాలు పడాల్సి వస్తుంది. అలాగని నువ్వు అది చేయకుండా ఉండకురా. ధర్మంగానే ఉంటాం మనం అందరం కూడా. సత్యం మాట తప్పకుండా ఉండడం కోసం అని చెప్పి ఆయన సర్వస్వాన్ని త్యాగం చేసిన వ్యక్తి సత్య హరిశ్చంద్రుడు అయ్యాడనమాట. అందుకని ఎంత గొప్ప వేదాంతం చెప్పారు, ఎంత గొప్పగా దక్షిణామూర్తి గారు ట్యూన్ చేశారు మాస్టారు, ఎంత ఆర్ద్రంగా పాడారు ఈ ఇది సరైన పద్యం. ఇది రాగం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంచి మళ్ళీ ఆకను మాయామేయ జగంబు అనడం అసలు ఆ భావానికి అది ఎంత అతికినట్టుగా ఉందో. చాలా బాగా పాడాను ఆయన. ధన్యవాదాలు. వెళ్ళిరా.